యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మళ్ళీ మళ్ళీ చూసుకున్నా అలాగే కనిపిస్తుంది. రంగు ఏమైనా మారుద్దా? నా పిచ్చి కాకపోతే. నలుపు నలుపే, తెలుపు తెలుపే. రామలక్ష్మి, రామలక్ష్మి, రామలక్ష్మి. నేను రామలక్ష్మిని. ఎవరు అని అడగాలి, లోపలుంది నువ్వు అని చెప్తావేంటి? ఎవరు బావా? ఇంత అమాయకురాలు వెంట నువ్వు. సర్లే తలుపు తీ. అమ్మో నేను తేను. తీయవా? ఏ చీర కట్టుకున్నాను. లుంగి కట్టుకున్నట్టు ఫీల్ అవుతావేంటి? ఆడపిల్లకి చీరే కదా అందం. తీ. ఇప్పుడు ఇంట్లో టవల్ చుట్టేసావేంటి? ఓ, ఇంకా సగం కట్టుకోలేదా? జాకెట్ వేసుకున్నాను బావా, కానీ మ్యాచింగ్ కాలేదు. అద్దంలో చూసుకుంటే బాగా తెలుస్తుంది. ఓర్ని, ఈ మ్యాచింగ్ల కోసమా నువ్వు తలుపులు కిటికీలు వేసుకున్నదే? కంగారు పెట్టేశావు కదా రామలక్ష్మి. మీ అమ్మ ఫారెన్ వెళ్ళింది అన్న బెంగతో ఏం చేసుకుంటావో అని కంగారు పడుతూ వచ్చేసాను. వచ్చే వారం కాలేజ్లో ఫేర్వెల్ పార్టీ ఉందని చెప్పాను కదా. బ్లాక్ సారీ కట్టుకుందాం అనుకున్నాను. ఒకటి మ్యాచ్ అయితే అంతా సెట్ అయిపోయినట్టే. ఓ, ఈ మాత్రానికేనా మొహం వేలాడేసుకున్నావు? పద తీసుకోదాం పద. ఓహో వద్దు బావా. ఏ? ఆడోళ్ళ బట్టలకి మగాళ్ళు నింటేసుకుని ఎలా వెళ్తారు బావా? బండెక్కి వెళ్తారు. ఆహా, నేను అస్సలు రాను. అమ్మ వచ్చాక వెళ్తాను. నీ ఇష్టం మరి. అస్తమానం అద్దంలో చూసుకుని ఏడుపు మొహం పెట్టుకోవద్దు. అక్క, ఈ గజ్జల కోసం నేను నీతో చాలా గొడవ పడ్డాను కదా. అయ్యో అక్క, ఇవి నా 10th క్లాస్వి. ఈ రిబ్బన్స్ నా 5th క్లాస్ అక్క.
ఇవి కూడా నువ్వు దాచిపెట్టావా? కాచులు. ఈ కాచులు ఎప్పటివి? నా పెళ్ళప్పుడు నీకిద్దామని కొన్నవి. మమ్మా, లైట్స్ ఆఫ్ చేయనా? ఎందుకు? నీ కళ్ళు వెలిగిపోతున్నాయి కదా, పవర్ సేవ్ చేద్దామని. అద్యా, చాలా చలాకి. తన మన అని చూడదక్క, నోటికొచ్చింది మాట్లాడుతుంది. మనసులో ఏమీ పెట్టుకొని వాళ్లే మంచివాళ్లంట. అవేవో మా అమ్మకిస్తే చాలు, నాకు సర్టిఫికేట్ అవసరం లేదు. ఎందుకలా అంటావ్? నీ పోలిక రాకుండా పోదు సంధ్య. చిన్నప్పుడు నువ్వింకా బెట్టు చేసేదానివి, గుర్తుందా? ఏది మర్చిపోలేదక్కా. వయసు పెరిగే కొద్దీ మతిమరుపు వస్తుందంటారు. అదేంటో నాకన్నీ గుర్తుంటాయి. మిమ్మల్ని బాధ పెట్టి నువ్వు కూడా. సంధ్య, ఆ విషయం మాట్లాడకూడదు అన్నానా? చూసావా, నీకోసం ఎన్ని తీసుకొచ్చాను. జాగ్రత్త చేయడంలో నీ తర్వాతే ఎవరైనా. నీలా ఉండాలని ఆద్యకెన్నిసార్లు తెలుసా? నేను మర్చిపోతాను. నువ్విలాగే ఉంటావని నాకు తెలుసు. అక్క, నీకు కూతురా కొడుకా? కూతురు రామలక్ష్మి. రామలక్ష్మి ఎలా ఉందక్క? ఇలా అయితే లేదు. నీ కూతురు నిప్పు చిటపటలాడుతుంది, నా కూతురు వెన్న తటపటాయిస్తుంది. తను కరిగి నెయ్యయిందనుకో, ఆత్యలో ఒరిగి యజ్ఞంగా మారతారిద్దరు. ఫారెన్ రావడమే ఫస్ట్ అనుకున్నాను, ఫోన్ రావడము ఫస్ట్ అన్నమాట. ఆత్య, చూపించొచ్చు కదా. హెల్ప్ హర్. అక్క, ఇలా పట్టుకో. హలో అను. హలో. హలో అమ్మా. రామలక్ష్మి. అమ్మా, ఎప్పుడొస్తావు? నేనొచ్చి ఒక్కరోజు కూడా గడవలేదు, అప్పుడే అడుగుతావేంటి? నాకేమో కాలేజ్లో ఫేర్వెల్ ఫంక్షన్ ఉంది. చెప్పావు కదా. చెప్పానా? ఆ నల్ల చీరలోకి జాకెట్ సరిపోయింది, కానీ దాని లోపల వేసుకోవడానికి. అయ్యో, ఫంక్షన్ జరిగేలోపు నేనొచ్చేస్తాను కదా, తీసుకొస్తానులే. ఇదిగో, ఇందాకే నువ్వెలా ఉన్నావని పిన్ని అడిగింది.
ఇదిగో మాట్లాడు. హలో రామలక్ష్మి, ఎలా ఉన్నావు? బానే ఉన్నా పిన్ని. నువ్వు మా ఊరికి రావంట కదా? అదే వచ్చావా? రామలక్ష్మితో మాట్లాడిద్దామనుకున్నాను. ఓ ఐ సీ. సంధ్య, తనకు చెప్పడం కాదు కాని ముందు నాకు చెప్పు. ఉన్న పలంగా ఎందుకు రమ్మన్నావు? అదే చెప్పు. మా అక్కకి విదేశీ పట్నం చూపిద్దామని. త్వరగా రెడీ అవ్వు, మనం బయటికెళ్దాం. మమ్మా, మనం బయటికి వెళ్దాం అనుకున్నాం కదా. మనమే వెళ్తున్నాం. కాకపోతే పెద్దమ్మ కూడా యాడ్ అయింది, నీకు తోడయింది. మనం వండిన వంటలు ఎలా ఉన్నాయో ఏంటో. అమ్మా, ఇది అప్పడమా చపాతీయా? అప్పడవేరా? అప్పడం, అది కూడా నువ్వు చెప్పడం. దీనికి ఏమన్నా సంబంధం ఉందా? రీ, నువ్వు పేర్లు పెట్టకరా. తింటే తిను, లేకపోతే పో. ఈ ముక్క పెద్దతో చెప్పగలవా? బెదిరిస్తున్నాడేంటి వీడు? పో. బిట్టుకే డౌట్ వచ్చిందంటే వంట ఫట్టే. ఇప్పుడు అన్నయ్యని ఎవరు పిలుస్తారు? క్షమించదునా, నేను మాత్రం అస్సలు వెళ్ళలేను. ఆయన్ని చూస్తే నాకు మాట పడిపోతుంది. ఇంతకీ బావగారు ఎక్కడున్నారు? ఏం చేయమంటారో చెప్పండి అన్నయ్య. ఒకసారి ఇంటికి వెళ్ళి నాసిరకం విత్తనాలు పంపొద్దు అని ధర్మారావుకి చెప్పు. కనీసం పేరుకు తగ్గట్టైనా వ్యాపారం చేయమని హెచ్చరించు. అలాగే అన్నయ్య. మాట వినకపోతే పిలిపించి నేనే మాట్లాడతా. మేమే పిలుస్తాం. మీరు పిలుస్తారా? ఏ డౌటా? నీ అన్నయ్య ఏమన్నా సింహమా? అయితే వెళ్ళి పిలవండి. ఏ వెళ్తున్నా. వెళ్తానన్నారు. తెలిసి తెలిసి ఎవడన్నా సింహం నోట్లో అడ్డ పెడతాడా? అదే కదా, అక్క ఒక్కరోజు ఇంట్లో లేకపోయేసరికి బావగారిని పలకరించే ధైర్యం ఎవ్వరికీ లేదు. ఒక పని చేద్దాం, రామలక్ష్మిని పిలవమని చెప్దామా? తను వెళ్ళి పిలుస్తుంది. అలాగే చేద్దాం. రామలక్ష్మి ఎక్కడ? అది వచ్చింది. ఏంటి అలా చూస్తున్నారు? మంచినీళ్ళు పోసి అందరికీ భోజనం వడ్డించండి.
ఎలా ఇవ్వు. టమాటా కూర వడ్డించమంటారా, బెండకాయ కూర వడ్డించమంటారా అత్తయ్య గారు? జానకి లేకపోయేసరికి ఎవరేం తింటారో ఎవరికీ తెలియదన్నమాట. పిన్ని, నాన్న టమాటా కూర తినరు. నాన్న, మీకోసం వేడినీళ్ళు తెచ్చాను. పిన్ని, నాన్న పప్పు నెయ్యితో మొదటి ముద్ద తింటారు. నేను వడ్డిస్తా. రామలక్ష్మి, మావయ్య, పూజారి గారు మీకోసం ప్రసాదం పంపించారు. నాన్న, మీకు ఇష్టమైన పాయసం పులిహార వడ్డించమంటారా? థ్యాంక్స్ రసీను, గండం గట్టెక్కించు. ఇంకొంచెం వెయ్యి. అక్క రాక సంధ్య, రాక సంధ్య, రా అయ్యో, రా
అక్క 20 సంవత్సరాల కిందట ఆద్యకి ఇక్కడే అన్నప్రాసం చేశాం. ఆ రోజు దీని ముందు స్వీట్స్, డబ్బులు, నగలు, కాళ్ళకచ్చలు, బుక్స్ అన్నీ పెడితే ఇది మాత్రం ఏం చేసిందో తెలుసా? కత్తిని పట్టుకుని అదంతా అవసరమా ఇప్పుడు? చెప్తాను. నేను మా అక్కకి అన్నీ చెప్తాను. అక్క నువ్వు రా అక్క, నీకింకా చాలా చెప్తాను. రా. సంధ్య, మమ్మ వెయిట్. రా. మమ్మ ఎక్కడికి? మమ్మ